హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను చేసే వీడియో అండి ఈ పుదీనా గురించి చెప్తానండి. పుదీనా మొక్క ఏ విధంగా నేను ఈ పుదీనాను వేశాను, ఈ మొక్క ఏ విధంగా నాకు వచ్చింది. ఇంకో టబ్బులో కూడా ఉందండి. ఈ మొక్క వచ్చేసి ఈ ఆకులన్నీ ఇలా ఎండిపోయినాయండి. ఇవి ఎప్పటికప్పుడే మనం ఇలా క్లీన్ చేసేసుకుని ఈ పుదీనాని మనం ఇట్లా వేరుతో పాళంగా చక్కగా మట్టి, కౌమేనూర్ మట్టి, కొంచెం ఇసుక, కొబ్బరి పొట్టు ఇవి కలిపేసి పెట్టి అందులో ఇలా వేరుతో చక్కగా గుచ్చేస్తే మంచిగా మనకి ఫలితం ఉంటుందండి. ఇది ఎప్పుడో పెట్టిన చెట్టండి. ఈ విధంగా ఇదంతా ఎండిపోయి చక్కగా ఈ మొక్కలన్నీ ఈ విధంగా ఎండిపోయిందండి. ఎండిపోయినాయండి ఇవన్నీ. దీన్ని మనం ఈరోజు క్లీన్ చేసేసి చక్కగా వాటర్ ఇస్తే మంచిగా మనకి ఇదవుతుందండి. ఇది చూడండి ఎట్లా ఎక్కడికక్కడికే మనకి ఈ పుదీనా ఇందులో ఇవి అన్నీ ఎండిపోయి ఈ విధంగా ఉందండి. దీన్ని నేను ఎన్ని రోజులు మట్టి కేర్ తీసుకోలేదండి. ఈరోజు నేను దీని కొరకు ఒక వీడియో చేద్దామని తీస్తున్నానండి. ఇందులో ఇవి కూడా ఈ పిచ్చ చెట్టులు కూడా చిన్న చిన్న క్రాటన్స్గా ఇవి వచ్చినాయండి. వీటన్నిటిని తీసేసి మనం ఈ ఎండిన ఈ పుల్లల్ని కూడా ఇది కూడా ఈ ఎండిందంతా మనం ఈరోజు ఈ విధంగా తీసేద్దామండి. తీసేసి మంచిగా దీనికి బలానికి బియ్యం గడిగిన వాటరు, కౌమేనూరు కడిగిన పల్సటి వాటరు, ఇట్లాంటి వాటర్ ఇస్తే ఈ పుదీనా మంచిగా మనకి సువాసనతో మంచిగా ఇంప్రూవ్ అవుతుందండి. చూడండి ఏ విధంగా మనం కేర్ తీసుకోలేదు కదా, ఇవన్నీ ఎండిపోయినాయి. ఇంకొక తొట్టిలో ఉందండి, టబ్బులో పెట్టాను, అది వాడుకుంటూ ఉంటాము. ఈ చెట్టు అలా పక్కనే ఉందండి. దీన్ని కూడా మనం దానిలాగా చేయాలని నేను ఈరోజు వీడియో చేద్దామని నేను చూపిస్తున్నానండి. చూడండి ఏ విధంగా ఎండిపోయినాయో. దీన్ని మనం ఈ విధంగా ఈ ఆకులన్నీ తీసేసి మంచిగా మట్టిని ఈ విధంగా మనం మట్టినంతా సాయిల్నంతా మనం చక్కగా ఇలా కట్టె పుల్లతో ఇలా తీసేసి ఈ కట్టె పుల్లలన్నీ తీసేసి మనం మంచిగా చేస్తే మనకి మంచిగా ఇంప్రూవ్ అయ్యి ఇంకా మంచిగా గుబురుగా ఇది వస్తుందండి. ఇలాంటివన్నీ కూడా ఏరేసేయాలి. ఎప్పటికప్పుడే మనం దీనికి ఎరువునిస్తూ షేడు, మరీ ఎండ కాకుండా కొంచెం షేడుగా ఉన్న ప్రాంతంలో పెట్టాలండి. ఎండ కూడా తగలాలనుకోండి, ఎండ తగలాలండి, కానీ మరీ ఎండలో పెట్టకూడదు. ఇది చాలా ఘాటైన మంచి స్మెల్ వచ్చే మొక్క అండి పుదీనా. మనం ప్రతిరోజు అప్పుడప్పుడు బిర్యానీ చేస్తూ ఉంటాం కదండి, బిర్యానీలో కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. ఇలా ఈ ఏరు అవస్థ అంతా ఎండిపోయింది కదండి, ఈ ఎండిపోయిన వేరు అవస్థనంతా మనం క్లీన్ చేసేయాలి. క్లీన్ చేసేసి చక్కగా దీన్ని మంచిగా తేమ ఉందండి దీనికి కూడా, ఇది కూడా బలంగా ఎండిపోయి చక్కగా పొడిలాగా కంపోస్ట్ లాగా అయిపోయిందండి. దీన్నంతా తీసి మనం పక్కన వేసేసుకుని ఎప్పటికప్పుడే ఈ ఎండిన ఆకుల్ని తీసేస్తూ ఈ పిచ్చి మొక్కని కూడా తీసేస్తే మంచిగా పుదీనా మనకి మంచిగా ఈ తొట్టి మంచి గ్రోత్ అయ్యి మంచిగా ఎదుగుదల వస్తుందండి. ఎప్పటికప్పుడే ఈ పుల్లలను తీసేసి మంచి ఇప్పుడు ఇలా మనకి అంతా సాయిల్ని యూజ్ చేసాం కదండి, కొంచెం కౌమేనూరు మట్టి అలా దీనికి ఎరువుగా ఇచ్చేయాలండి. అప్పుడప్పుడు మనం బియ్యం గడిగిన వాటర్ను కూడా ఇస్తూ దీన్ని శ్రద్ధ తీసుకుంటే ఈ పుదీనా మంచిగా పెరుగుతుందండి. ఒక రెమ్మ ఇరిసి వేరుతో పెడితే తొట్టిలో మంచిగా మనకి మళ్ళీ మొలకలు వస్తాయండి. ఈ విధంగా నేను దీన్ని కేర్ తీసుకోకుండా ఈ విధంగా ఉంచానండి. అప్పుడప్పుడు బిర్యానీ సండే బిర్యానీ చేస్తాం కదండి, వేరే టబ్లో తీసుకొస్తా కానీ దీనిని నేను ఎక్కువ వాడలేదండి. అందుకొరకు ఈ పుదీనా తోటి ఈ విధంగా ఉందండి. దీన్ని నేను ఇప్పుడు ఇదంతా నీట్గా చేసేసి క్లీన్ చేసి దీనికి మంచిగా మనం సాయిల్ని కొంచెం వేసి ఎరువు వేసి మంచిగా చేద్దామని ఈ పుదీనాని ఈ విధంగా నేను చేస్తున్నానండి. చూడండి ఇదంతా ఎలా పిచ్చి మొక్కలు వచ్చేసి ఎండిపోయి పుదీనా దానిలోనే
ఈ చక్కగా ఎండిపోయిందండి. ఎండిపోయి చక్కటి కంపోస్ట్ అయ్యింది. ఈ విధంగా దీన్నంతా క్లీన్ చేసేసి మంచిగా మనం కొంచెం కౌమేనూరు ఇచ్చి ఈ సాయిల్నంతా లూజ్ చేసేసుకుని ఉంటే కనుక ఇది మళ్ళీ మనకి మంచిగా ఈ మంచి మొక్కతోటి ఇది మంచిగా ఈ తొట్టి అంతా మనకి చాలా పుదీనా వస్తుందండి. ఈ తొట్టి అంతా మనకి పుదీనా మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయండి. ఈ విధంగా నేను ఈరోజు చూడండి ఏ విధంగా నేను ఈ పుదీనాని క్లీన్ చేస్తున్నాను. మంచిగా వస్తుందండి, సువాసనతో కూడిన పుదీనా. ఇది మన గార్డెన్లో ఉంటే మంచి స్మెల్ తోటి మంచిగా ఉంటుందండి. చూడండి ఎంత మంచి స్మెల్ అండి ఇది, ఎంత మంచి స్మెల్ అండి. దీన్ని చాలా ఈజీగా కూడా మనం పెంచుకోవచ్చండి ఈ మొక్కను. అందుకొరకని నేను ఆ కుండీలో వేరే కుండీలో ఉందండి, ఈ కుండీలో కూడా మంచిగా ఈ పుదీనాని శ్రద్ధతోటి మనం పెంచితే ఇంకొక తొట్టి మనకి అవుతుందని దీన్ని ఈ విధంగా నేను ఈ పిచ్చి ఆకులన్నీ తీసేసి చక్కగా క్లీన్ చేస్తున్నానండి. చేసి మనము మనం కొంచెం కోమేనూరు కూడా దీనికి అక్కడక్కడ ఇస్తే మంచి బలానికి చాలా చెట్టు మంచి పొదుగ్గా మంచి ఇంప్రూవ్గా చాలా గుబురుగా ఈసారి వస్తుందండి. మరొక వీడియోలో నేను ఇది మంచిగా వచ్చిన తర్వాత ఇంకొక వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తానండి. ఇదిగోండి చూడండి, ఇప్పుడు దీన్ని కూడా మనం ఇలానే ఇక్కడే గుచ్చేస్తామండి. ఇలా పెట్టేస్తే మనకి మంచిగా ఈ తేమలోనే ఈ మొక్క వస్తుందండి. వేరే అయితే దీనికి గాలి ఆడకుండా ఇంకా ఏదైనా వేరే మార్గం ఆలోచించవచ్చు. కానీ ఇప్పుడు దీనిలోనే నేను గుచ్చేస్తున్నాను కదండి, తేమతోటే చాలా తేమ ఉందండి ఈ కుండి. ఆ తేమతోటే వస్తుందండి ఈ మొక్క. అందుకొరకని నేను వేరే దానిలో పెట్టకోకుండా మొక్కను ఈ విధంగా ఈ కుండీలోనే నేను చేస్తున్నానండి. చూడండి ఏ విధంగా ఈ మొక్క మనకు మంచిగా ఇంప్రూవ్ అవ్వాలని, మంచిగా పెరగాలని, ఈ పుదీనా మళ్ళీ మన గార్డెన్లో మంచిగా రావాలని నేను ఈరోజు వీడియో చేస్తున్నానండి. దీన్నంతా క్లీన్ చేసేసానండి. ఆ పుదీనా పుల్లలే ఎండిపోయి దీనికి చక్కగా కంపోస్ట్ ఎరువులాగా అయిపోయిందండి. మంచిగా తొట్టి అంతా కంపోస్ట్ ఎరువులాగా అయిపోయిందండి. ఈ విధంగా నేను ఈరోజు ఇదంతా నీట్గా చేసేసాను కదండి. ఇప్పుడు ఈ పుదీనా మనకు మంచిగా వస్తుందండి. అక్కడక్కడ కూడా నేను ఇలా నొక్కేసేసానండి వేర్లతో. మనకు మంచిగా ఈ పుదీనా వస్తుందండి, గుబురుగా కూడా వస్తుంది మంచిగా. మనం దీన్ని కొంచెం పెద్ద సైజు ఉన్న దాన్ని హార్వెస్ట్గా కూడా ఇలా కట్ చేసుకోవచ్చండి. నేను దీన్ని కూడా కట్ చేస్తున్నాను, హార్వెస్ట్ చేస్తున్నానండి. కొంచెం ఈ పుదీనా కట్ చేసినా కూడా మనకి మంచిగా వస్తుందండి, మంచి మొలకలు వస్తాయి. చూడండి ఎంత బాగుంది. ఇది ముదురుదు కదండి, దీన్ని మనం ఇందులోనే ఈ వేరుతో ఇలా పెడదామండి. పెట్టి ఇలా నొక్కితే మనకు మంచిగా పుదీనా ఈ తొట్టి అంతా పుదీనా వస్తుందండి. చూడండి దీన్ని నేను హార్వెస్ట్ కూడా చేస్తున్నాను. ముదురు కొమ్మలేమో కట్ చేసి పెట్టేసాను కదండి, ముదురు కొమ్మలు కట్ చేసి పెట్టానండి, కొన్ని ఏమో తీసేసాను కదండి. ఇదండి ఈ విధంగా మనం ఈరోజు ఈ పుదీనాను హార్వెస్ట్ చేశాను. దీని గురించి కూడా నేను చెప్పానండి. చక్కగా ఇప్పుడు ఈ సాయిల్ అంతా లూజ్ చేసేసి కౌమేనూరు లైట్గా అక్కడక్కడ వేసి ఒక 20 రోజులు పోయిన తర్వాత మనము తేమ చూసుకుని మనము బియ్యం వాటర్ తేమ లేకుండా ఉంటే అప్పుడప్పుడు బియ్యం వాటర్ ఇవ్వచ్చండి. దీనికి మంచిగా మనకి ఈ కౌమేనూరు వాటర్ కూడా పలసగా చేసి పోయొచ్చండి. పోస్తే దీనికి ఈ మొక్క మంచిగా ఇంప్రూవ్ అవుతుందండి. పుదీనా చాలా తొందరగా వస్తుందండి. ఈ విధంగా నేను ఎక్కడికక్కడికే చక్కగా ఏర్లు వచ్చినాయండి. వచ్చేసి ఇదంతా మనకి లోపలే అది కంపోస్ట్ అయిపోయింది ఈ మొక్క. ఈ విధంగా నేను ఇప్పుడు హార్వెస్ట్ చేశానండి. పుదీనా హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తున్నాను. దాన్ని సాయిల్నంతా లూజ్ చేసి ఏమి ఎరువు ఇయ్యాలో చెప్పానండి.
ఈ మొక్కను కేర్ తీసుకోలేదు కాబట్టి ఇలా ఉంది. ఇంకా వేరే టబ్బులో ఉందండి, బాగా వచ్చి ఉందండి, అది వాడుకుంటూ ఉంటాము, ఇది వాడమండి. అందుకని ఈ మొక్క ఈ విధంగా ఉంది. ఈ మొక్క మళ్ళీ మంచిగా ఇంప్రూవ్ అయిన తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్